నమస్తే. సుభాష్ నగర్ డివిజన్ భవాన్ నగర్ తారా ఫంక్షన్ హాల్ పక్కన రోడ్ ఇది గత కొన్ని సంవత్సరాలుగా సమస్య ఉంది. ఏదైతే లేఅవుట్ ఉందో లేఅవుట్లో రోడ్డు కూడా కొంత వరకు సవ్యంగా ఉన్న తర్వాత కొంత రోడ్డు నార్త్ సైడ్ జరగడం జరిగింది. నార్త్ సైడ్ జరిగినప్పుడు ఒక 2 ప్లాట్ల వాళ్ళు ఈ రోజుకు 15 ఫీట్ల రోడ్డుకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు. అదే కాకుండా రోడ్డు నిర్మాణానికి జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు రోడ్డు కోసం అన్ని ఏర్పాట్లు చేసిళ్ళు. తర్వాత మట్టి తవ్విళ్ళు, తర్వాత కంకర వేసిళ్ళు. కానీ రోడ్డు వేయడానికి మాత్రం మరి అధికారులకు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తలేరో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడే డిప్యూటీ కమిషనర్తో మాట్లాడినాం. సమస్య ఉన్న 2 ప్లాట్ల వరకు అయినా అక్కడ ఉంచేసి మిగతాది కూడా తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే రోడ్డుకు ఇబ్బంది కలిగిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళది చట్టపరంగా కూడా అధికారులు సహకరించకపోవడంపై రేపు హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. హైడ్రా అధికారులు పూర్తి వివరాలు పరిశీలించి రోడ్డు ఎప్పుడైనా వెనుక జరిగినా ముందు జరిగినా 15 ఫీట్ల రోడ్డు ఉండాల్సిందే. ఆ రోడ్డు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళపైన రేపు ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మిగతాది కూడా ఇప్పుడు ఏదైతే ఉందో 80 మీటర్ల దూరం ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు వేయడానికి చేసిలో అది కూడా రేపటి నుండో ఎల్లుండి నుండో డిప్యూటీ కమిషనర్ పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. చేయకుండా మాత్రం మేము ఆఫీస్కి వస్తాం. నువ్వు ఎందుకు పని చేయవని అడుగుతున్నాం. ఎందుకు ప్రజల్ని ఇబ్బంది ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్యుమెంట్లు అడిగి ఎన్ఓసి అడిగి లేఅవుట్ వేసిలు కదా, పర్మిషన్లు ఇచ్చింది మీరే కదా, ఇంటి నెంబర్లు కట్టించుకున్నది, హౌస్ ట్యాక్స్ కట్టించుకుంటున్నది మీరే. కాబట్టి మరి అన్నిటికీ లేని ఇబ్బంది ఈ రోజు రోడ్డు వేయమంటే ఎన్ఓసి అడిగే హక్కు ఎక్కడదని మేము డిప్యూటీ కమిషనర్ ప్రశ్నిస్తున్నాం. తక్షణమే 80 మీటర్ల రోడ్డును రేపటి నుండే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతుందో మిగతా సమస్యను హైడ్రా దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసి దాన్ని మిగతాది కూడా రోడ్డు సమస్య కాలనీ ప్రజల సమస్య ఈరోజు మా భారతీయ జనతా పార్టీ మిత్రుల దృష్టికి తీసుకొచ్చి మేము ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించి రోడ్డు కూడా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం.